సుబ్రహ్మణ్యం గారు, ఏంటిది? పిఆర్ గ్రూప్ వ్యవస్థాపకులు మీ తాతగారైన పరశురామయ్య గారు స్వయంగా రూపొందించిన బైలాస్లో ఒక నిబంధన ఉంది బాబు. ఈ కంపెనీ సీఈఓ స్థానంలో కూర్చునే వారసుడు 100 రోజులు అతి సామాన్యుడిగా సమాజంలో సాధారణ మనుషుల మధ్యలో జీవించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తన సొంత పలుకుబడిని గాని కుటుంబ పరపతిని గాని ధనవస్తు మాట రూపేణ ఉపయోగించుకోవడానికి వీల్లేదు. తన సొంత తెలివితేటలు ప్రతిభా పాటవాలు మాత్రమే ఉపయోగించి నీతి నిజాయితీగా ఆ సమయం తను గడపాలి. ఆ తరువాత బోర్డు ఏర్పాటు చేసిన ఒక నిజ నిర్ధారణ కమిటీ ఈ 100 రోజుల్ని ధృవీకరించిన పిదప సదరు వ్యక్తి సీఈఓగా పగ్గాలు చేపట్టడానికి అర్హుడు. ఒకవేళ ఏదైనా కారణం చేత 100 రోజులు పూర్తి చేయకపోతే ఆ అవకాశం తదుపరి వారసుడికి బదలాయించబడుతుంది. అప్పుడు వెళ్ళిన మీ పెదనాన్న రఘురాం కోసం వెతకని చోటు తిరగని ఊరు లేదు. ఆయన జాడ తెలియని కారణంగా ఆ సీఈఓ బాధ్యతని మీ నాన్నగారైన ఆదిత్యరామ్ గారు తీసుకున్నారు. అదే రోజు ఆ నిబంధనని తొలగించారు, కానీ డాక్యుమెంటెడ్ రిజల్యూషన్ చేయలేదు. ఇప్పుడు మీ పెద్దమ్మ గారు ఆ రూల్ని కొనసాగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ కండిషన్ నాకు ఓకే. నాన్న పేరు తాత పేరు చెప్పుకొని సీఈఓ అవడం నాకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు. దిస్ బైలో మస్ట్ బి ద క్వాలిఫికేషన్. రామ్, మేము చెప్పేది విను. ఇదంతా పెద్ద కుట్ర. 100 రోజులు డిస్గ్రేస్లో ఉండడం అంటే అంత ఈజీ కాదు. నిన్నెలాగైనా ఇందులో ఇరికించి ఈ కండిషన్లో నువ్వు ఫెయిల్ అయ్యేలా చేసి తన కొడుకుని సీఈఓ చేసుకోవాలనేదే ఆవిడ గారి ప్లాన్. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే తూర్పు మాతే సంగోస్త్వ కర్మని. పని చేసే వరకే మనిషికి అధికారం ఉంది, దాని ఫలితం మీద కాదు మావయ్య. డోంట్ డూ దిస్. ఒక తండ్రిగా చెప్తున్నాను, నా మాట విను ప్లీజ్. ఒక యుగంలో నాన్న మాట విన్న రాముడు దేవుడైతే మరో యుగంలో నాన్న మాట వినని ప్రహ్లాదుడు మహనీయుడయ్యాడు. ఇక్కడ మాట కాదు నాన్న, ధర్మం ముఖ్యం. నన్ను వెళ్ళనివ్వండి. సబాష్. పరదేశంలో పిజ్జాలు బర్గర్లు తిని పప్పులా ఉంటావు అనుకున్నా. పర్లేదు, స్మార్ట్గానే ఉన్నావు. ఇక తండ్రి కొడుకులు ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకుని మంచి ముహూర్తం పెట్టుకోండి. ప్లాన్లు వేసుకొని వ్యూహాలు పన్నడానికి తాత పెట్టిన కండిషన్ బరువు కాదు, బాధ్యత. అయినా మంచి పని చేయడానికి ముహూర్తాలు ఎందుకు పెద్దమ్మ? అమ్మ జాగ్రత్త. ఈరోజు జనవరి 10, సరిగ్గా 100 రోజులు. అంటే ఏప్రిల్ 20వ తేదీ వరకు నువ్వు ఎవరికీ కనపడకూడదు. ఏ తల్లి కన్నా బిడ్డవో బాబు, నూరేళ్లు చల్లగా ఉండు నాయనా. పర్లేదమ్మా, కూర్చోండి. వాడు వైజాగ్ ట్రైన్ ఎక్కి వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావురా? అది ఇడ్లీ తింటున్నా అన్న. ఇడ్లీ చేస్తన్నా. అభి, స్లో డౌన్. వాడు అరుదైన పక్షిరా. పంజరంలో ఉన్నంత వరకే సేఫ్టీ. బయటికి ఎగిరాడు, ఇక దినదిన గండమే. ఇంత చిన్న ప్రపంచంలో వాడెక్కడికి పోతాడు? వైజాగ్ స్టే రమేష్కి ఫోన్ చేయి.
ఎక్స్క్యూజ్ మీ. బ్యాగ్ మర్చిపోయారు. థ్యాంక్స్ అమ్మా. రే ముసలోడా, మళ్ళీ లోపలికి అడుగు పెట్టావంటే నీ 2 కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా. ఇప్పుడు వెళ్ళి ఎవడు చెప్పుకుంటావు చెప్పుకో. ఆడికి నీకు ఇద్దరికి పగిలిపోద్ది. పో. ఏం జరిగింది తాత? ఎవరతను? మా పూల తోటకు పురుగు పట్టినట్టే ఈ ఊరికి కూడా ఓ పురుగు పట్టింది. అది లోపలే ఉంది. ఆడి పేరే బాలరాజు. ఆడయ్య ఇక్కడ ఎమ్మెల్యే. ఈ పురుగుకు ఏ మందు కొడితే పోతుందో, ఏ విషం పెడితే చస్తుందో ఆ దేవుడికే తెలియాల. వస్తా బాబు, వస్తా. ఎన్నిసార్లు చెప్పాలరా, మీ అందరికి అదే చివరి రే 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 రేటు. ఇష్టమైతే అమ్ముకోండి, లేకపోతే తీసుకెళ్ళిపోండి. అట్టాగంటే అట్టగయ్యా, మిమ్మల్ని నమ్ముకొని పంట పండిస్తున్నాం. పక్కూరోళ్ళకు కూడా మంచి రేటు వస్తుందంట. మాకేమో 2 పూట్ల తినడానికి కూడా సాలట్లేదయ్యా. మేము ఇంక సాగు చేయలేం. ఏ కూలోనాలో చేసుకుని బతుకుతామయ్యా. అరే, నీ మనవరాలు పెద్ద మనిషి అయిందంటగా. మరి దాని ఫంక్షన్కి పూలు అవసరమే కదరా. అప్పుడెలా? నీ పెళ్ళం పూజ చేయడానికి, నీ అక్క తల్లో పెట్టుకోవడానికి అన్నిటికీ పూలు అవసరమే కదరా. ఓ పని చేద్దాం, అందరినీ నా దగ్గరికి పంపించండి. పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా. ఓ పని చేద్దాం, ఈ పూలు తిన్నోడికి నిర్ణయించిన గిట్టుబాటు ధర కంటే డబల్ ఇస్తా. పోనీ 3 ఇస్తా. రే, అవి పురుగుల మందు కొట్టిన పూలురా. వెనకెళ్ళు.